పిచ్చా నీకు? ఆటలుగా ఉందా? కాసేపు నువ్వు కనిపించకపోయేసరికి ఏమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇక్కడ వాళ్ళు అల్లరి చేశారు. బండి తీసుకురావడానికి వెళ్ళి తిరిగి చూస్తే నువ్వు లేవు. వాళ్ళు నిన్నేమైనా చేశారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? నేనిక్కడ ఇంత కంగారు పడుతుంటే నువ్విక్కడ పళ్ళికిలిస్తున్నావా? అయినా నిన్నిక్కడే ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంది నిన్నే. అసలు ఏమన్నా అండం ఆలస్యం. నోరేసుకొని పడిపోతావు కదా, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక మీరు గొడవ పడుతుంటే అమ్మాజీ బొమ్మ ఉన్న ఈ కీ చైన్ కింద పడిపోయింది. వాళ్ళు తొక్కేస్తే పగిలిపోయింది. అమ్మాజీ అంటే మీకు ఇష్టం కదా, అందుకే సరి చేసి తీసుకొచ్చాను. ఏమైనదప్పా? ఏమైనది నీకు? ఆగప్పా, ఆగు ఆగు. ఏమైనదప్పా నీకు? పిచ్చిగాని పట్టినాదా ఏమి? అవును, పిచ్చే పట్టింది. ఆస్తి మొత్తం అంతే, నేనే వారసున్నానుగా. ఇప్పుడేమైంది? ఆస్తి మొత్తం శివ పేరునే ఉందని విల్లు తెచ్చాడుగా లాయరు. ఇన్నాళ్ళు నేను నమ్ముకున్నందుకు చివరికి అడుక్కు తినే పరిస్థితి వచ్చేలా ఉంది. ఏం మాట్లాడుతాండావప్పా? ఈ అమ్మాజీ ఉండగా నా బిడ్డకి ఆ గతి పట్టిస్తానా? లేకపోతే ఏం చేస్తావు? ఆస్తి మొత్తం నీ గుప్పిట్లో ఉంది. నన్ను రాజుని చేసి శివని పాలేరుగా ఉంచుతా అన్నావు. కానీ మొత్తం తలకిందులైపోయింది. వాడే రాజు, నేనే పాలేరుని. లేదప్పా, చాలు. ఇంకా నన్ను మాయ చేయకు. ఇన్నాళ్ళు ఆస్తి నీ ఆధీనం అన్నావు. అంతా అబద్ధమే కదా. ఆ త్రిపురాంబ శివతల్లేంటి? శివ పైన ఆస్తి రాయడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? త్రిపురాంబ నా బద్ద శత్రువప్పా. ఎవరినైతే లోకంలోనే లేకుండా చేసినానో, ఎవరి జ్ఞాపకాలైతే సమాధి చేసినాను అనుకున్నానో, మళ్ళా బతికొచ్చిన మాదిరి ఇంత పెద్ద దెబ్బ తీస్తాదని ఊహించలేదప్పా. మామూలు దెబ్బ కాదమ్మా, చావు దెబ్బ. చావు దెబ్బ. చూసావా, ఆస్తి నీ పైన లేదంటే ఒక్కొక్కరు ఎలా పండగ చేసుకుంటున్నారో. రేపు శివ చేతిలో ఆస్తి పెట్టాక మనల్ని కుక్కలు చూసినట్టు చూస్తారు. తరిమి తరిమి ఇంట్లోంచి కొడతారు. ఈ అమ్మాజీ కంఠంలో ప్రాణం ఉండగా అట్టా జరగనీయనప్పా. ఓళ్ళు గెలిచి సంబరాలు చేసుకుంటా అంటే తలదించుకునే రోజే రానియ్యను. ఎప్పటికీ ఈ ఆస్తి నాదే, దీని మీద పెత్తనము నాదేనప్పా. కానీ ఎలాగమ్మా? ఆస్తి శివ పేరునుంటే నీదెలా అవుతుంది? నాకెలా దక్కుతుంది? ఈ శివ పేరునే కాదప్పా, ఆ శివుని పేరున ఉన్నా అమ్మాజీ చేజిక్కించుకుంటాది. ఇది సత్యం. నాకీ శబదాలు మాటలు కావమ్మా. కావాల్సింది ఆస్తి. అది దక్కలేదే అనుకో, పిచ్చెక్కి నేను ఏం చేస్తానో ఏమైపోతానో నాకే తెలీదు. నీకు కాదప్పా, ఆస్తి లేకపోతే ముందు నాకు పిచ్చెక్కిపోతాది. పాపం శివ పేరున ఆస్తి రాంగానే ఓడు కొడుకవుతాడు కాబట్టి అనసూయ పెత్తనం చెలాయించుకోవచ్చు అనుకుంటాండాది. కాని ఓడెప్పటికీ నా కొడుకే. అనసూయతో ఉన్న ఆ బంధం కూడా తెంచేసి
శాశ్వతంగా నా కొడుకుని చేసుకోవాలా? బసవమ్మా, బసవమ్మా! ఏంటి కేకలేస్తున్నావేంటి? అయినా నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి? ఏందమ్మీ మాటలు తేడాగా వచ్చా ఉండాయి? ఇన్నాళ్ళు నువ్వు చేసిన దానికి ఇలాగైనా మాట్లాడుతున్నందుకు సంతోషించు. ఆస్తి శివ పేరు మీద ఉంటే నీ పేరునున్నట్టు ఎన్ని నాటకాలాడావు. అట్టొచ్చినా సరిమే. ఇప్పటినుంచి నేను పిలిస్తే నువ్వు రాబడ్లే, నేను చెప్పేదేది చెయ్యబడ్లే. కానీ కానీ ఏంటి? ఒకవేళ ఆస్తి నా పేరు మీదకొస్తే? ఎలా వస్తుంది? ఆస్తి శివ పేరు మీద ఉంది కదా. శివ నా పేరును రాసిచ్చే? ఓడు నేను అడిగితే ప్రాణాలైనా ఇచ్చాడు, ఆస్తియడా? అప్పుడు నీ పరిస్థితి ఏంది మే? ఈ అమ్మాజీ అన్నంత పని చేస్తుంది. ఇప్పుడు తిరగబడితే అప్పుడు మళ్ళీ కుక్క బతికే. అయ్యరామా, బయటకనేసానా? అంటే అన్నావు మే, జరగబోయేదే అన్నావు. ఇప్పుడు నిర్ణయించుకోమే, అమ్మాజీ చెప్పేది ఇంటావా ఇనవా? అయ్యో, ఎందుకు విననక్క? ఇంత బాగా చెప్పాక ఏం చేయాలో చెప్పక్క. అయ్యోరికి కబురు పెట్టు, మంచి ముహూర్తం పెట్టాలా. ముహూర్తమా? దేనికక్క? నీకు పెండ్లి చేద్దామని. చేసుకుంటా? మరైతే చెప్పిన పని చెయ్యిపో. అలాగే. త్రిపుర, ఎప్పుడో ఆగిపోయిన ఆట ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టినావు. దాన్ని ఎట్ట ముగిచ్చానో పైనుంచి చూచాండు. రేయ్, ఈ బండేరా మనల్నే కొడతాడా? కుక్క చావుంది వాళ్ళడికి. రేయ్, బాంబులు ఇవ్వరా. తీరా. సర్లే, అనుకోకు. ఎందుకో? నువ్వెందుకు వచ్చావో తెలియక నీ మీద చేయి చేసుకున్నాను కదా. ఇంకా థ్యాంక్స్ కూడా. ఇదెందుకో? ఈ కీ చైన్ సరి చేసి ఇచ్చినందుకు. ఇందులో మా అమ్మ ఫోటో ఉంది కదా, ఇదంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను కూడా సారీ. ఇంకా థ్యాంక్స్. నువ్వెందుకు చెప్తున్నావు? మీకు చెప్పకుండా వెళ్ళి మీరు టెన్షన్ పడేలా చేసినందుకు సారీ. ఇంకా నన్ను రౌడీల నుంచి కాపాడినందుకు థ్యాంక్స్. దీనికైతే థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు. దీనికే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మామూలుగా కాపాడడం వేరు. కానీ నేనంటే మీకు ఇష్టం లేదు కదా, ఆయన నా కోసం గొడవ పడ్డారు.
పోతే పోయిందని వదిలేయకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అందుకు థ్యాంక్స్. అంతే కదా? బండి ఏ గతుకుల్లో పడ్డా స్పీడ్ బ్రేకర్ మీద కాస్తంత స్పీడ్గా వెళ్ళినా ఆ రాపిడికి బాంబు పేలిపోతుంది. వాళ్ళిద్దరూ పోతారు. బండి ఏ గతుకుల్లో పడ్డా స్పీడ్ బ్రేకర్ మీద కాస్తంత స్పీడ్గా వెళ్ళినా ఆ రాపిడికి బాంబు పేలిపోతుంది. వాళ్ళిద్దరూ పోతారు. ఆగండి ఆగండి, ఆపండి ఆపండి. ఎందుకు? అంటే స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి కదా, దిగి ఎక్కుతాను. అవసరం లేదు, మెల్లగా పోనిస్తానులే. ఏంటిది? పోలీసులు చెక్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అలా చేస్తుంటారులే. హలో హలో హలో, సిగ్నల్స్ లేవు, నేను ఇప్పుడే వస్తాను. హలో 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 వదినా, ఎక్కడున్నారు? ఇంటికి వచ్చేస్తున్నాను లావణ్య, దారిలో ఉన్నాం. అయ్యో వదినా, అప్పుడే ఎందుకు వచ్చేస్తున్నారు? వారం రోజులు ఎంజాయ్ చేసి రమ్మని చెప్పాను కదా. ఆ, మీ అన్నయ్య గురించి తెలుసు కదా. సరే సరే, వచ్చేస్తున్నారు కదా, రండి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. హలో, ఏంటి లావణ్య, వినిపించట్లేదు. ఒక గుడ్ న్యూస్ చెప్పాలి వదినా, అన్నయ్యకి. హలో హలో లావణ్య, లావణ్య, సిగ్నల్స్ ఉన్నట్లేవు. హలో హలో వదినా. లావణ్య ఏదో చెప్పాలనుకుంటుంది, సిగ్నల్స్ లేవు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగులాపురం సుంకులమ్మ గుడి దగ్గర నుంచి. ఇండి బ్యాగ్లో ప్రసాదం. ఏయ్, ఓపెన్ చేయి. ఓకే సార్.
సార్ బాంబులు. బాంబులా? ఇందులో ఇంకా ఉన్నట్టునే సార్. క్యాచ్ యూ. వదలండి సార్. ఈ బాంబులు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. తెలీదు సార్, నిజంగానే తెలియదు సార్. నాకేం తెలియదు సార్. ఈ బ్యాగ్లోకి బాంబులు ఎలా వచ్చాయో నీకే తెలీదా? నీ అవతారం చూస్తేనే తెలుస్తుందిరా, పెద్ద రౌడీలా ఉన్నావని. అరెస్ట్ హిమ్. సార్ 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 వదలండి సార్. సార్ వదలండి. నాకేం తెలియదని చెప్తున్నాను కదా, వదిలేండి ఏమండి? సార్. ఆగండి ఆగండి. సే గారు, మా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? బ్యాగ్ లో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నారు వీడు. బాంబులా? ఈయన అలాంటి వారు కారు సార్. ఎవరమ్మా నువ్వు? నీకేం తెలుసు? నేను ఈయన భార్యనండి. ఓహో, రౌడీ గారు పెళ్ళావా? మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి బాంబులు తీసుకెళ్తున్నారా? ఏ గ్రూప్ యాక్షనిస్టులు మీరు? ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? మాకు అవన్నీ ఏం తెలియవు. మేం గుడి నుంచి వస్తున్నాం. ఓహో, గుళ్ళో బాంబులు ప్రసాదంగా ఇస్తున్నారా? అన్ని కోర్టులో చెప్పుకుందరు కానీ ఈవిడ కూడా అరెస్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. వదలండి సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. పదండి. చెప్తున్నాను కదా, ప్లీజ్ వదలమని. సార్ ప్లీజ్ సార్, నా సార్, మాట వినండి. సార్, వదలండి సార్. సార్ ఈవెన్ అరెస్ట్ చేస్తున్నారేంటి? మేడం, మీరైనా చెప్పండి. మేము గుడి నుంచి రావడం మీరు చూసారు కదా. నువ్వే మాట్లాడుకో. వాళ్ళు బాంబులు తీసుకెళ్తూ దొరికిపోయారు. అయినా నువ్వేంటి ఇక్కడ? పాపకా కట్టేంటి? పాప చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుందండి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా, అయ్యో రక్తం వస్తుంది. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏం కాదులే అమ్మా, ఓర్చుకో ఓర్చుకో అమ్మా, ఏం కాదు. ఏం కాదమ్మా, ఏం కాదు. ఎంత ప్రమాదం తప్పిందండి. చాలా థ్యాంక్స్ అండి. పాప తలకి దెబ్బ తగిలింది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రామ్మా. అసలు ఈవిడే కాపాడకుంటే మన పాప ప్రాణాలతో దక్కేదే కాదు. ఇంత మంచి వాళ్ళు బాంబులు తీసుకెళ్తున్నారంటున్నారేంటి? వాళ్ళ బ్యాగ్లో బాంబులు దొరికాయి. సార్, ఇందాక దారిలో వస్తున్నప్పుడు కొంతమంది నా భార్యని ఏడిపించారని వాళ్ళతో గొడవ పడ్డాను. ఒకవేళ వాళ్ళేమైనా వేశారేమో. హలో, అలాగా? అవునా, సరే సార్. ఇతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేస్తుంటే ఇద్దరు వచ్చి ఆ బ్యాగ్లో బాంబులు వేశారట. మేము చూసి చెప్పేలోపే భయంతో పారిపోయారు. సారీ అమ్మా, ఫ్యాక్షనిస్టులు ఊరు కదా, కుదిరితే బాంబులేస్తారు, లేదంటే ఇలా ఇరికిచ్చేస్తారు.
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. మీరే మా అమ్మాయిని కాపాడారు, మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నీ భార్య నిన్ను కాపాడిందయ్యా. ఇలాంటి భార్య ఉండటం నీ అదృష్టం.